దయచేసి మనము ఇంతవరకు దేవుడు మాకు ఆరాధనలో సాయం చేస్తుంది. దేవుని వందనాలు తెలియజేస్తుంది. ఈ సమయంలో మన బలలో చేవేయడం ముందు ఒక లేఖన భాగం చూసుకొని మనం పరీక్ష చేసుకొని బలలో చేవేద్దాము. దానికి సహాయకరంగా ఆది కాండము 39 వచనము సెకండ్ పార్ట్. జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 9 సెకండ్ పార్ట్. ఐ రీడ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. రీడ్ ఇన్ ఇంగ్లీష్. హౌ దెన్ కుడ్ ఐ డూ సచ్ వికెట్ థింగ్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్. సో మనము సాధారణంగా మన ఈ లేఖన భాగం చూసినట్లయితే మన పోతిఫరు భార్య తనను యోసేపుని తొందర పెట్టిన సమయం అది. అయితే ఇలాంటి విషయాలను మనం ఏం చేస్తాము, ఘోరమైన విషయాలుగా చూస్తూ ఉంటాం. ఇది సహజమే, ఎందుకంటే వ్యభిచారం అనేది చాలా ఘోరమైనది. అయితే మనందరి జీవితంలో కొన్ని విషయాలను మనము ఘోరమైన దుష్కరమైన కార్యాలుగా చూడము. కొన్ని వాటిని పాపంగా ఎంచుతాము. కొన్ని విషయాలను చల్తా నడిచిపోతుందిలే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమాపణ అడిగితే సరిపోతుందిలే అని మనం ఏం చేస్తుంటామంటే దాన్ని పదే పదే చేస్తూ మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనం చూసుకొని మనము ప్రభుబలలో చేద్దాము. మనం ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే మన అధికారులు మనల్ని కొన్ని విషయాల్లో తొందర పెడతా ఉంటారు. సమ్ పీపుల్ in our offices they will put us pressure on us to sin on something like కొన్ని విషయాలు ఏంటంటే తప్పుడు బిల్లు పెట్టమని తొందర పెడతా ఉంటారు. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు ఖర్చు పెట్టిన బిల్లు పెట్టమంటారు. లేదంటే ఆఫీస్ పని జరగట్లేదు, అధికారి ఈ పని ముందుకు తీసుకెళ్ళట్లేదు, లంచం ఇస్తే ఈ పని జరిగిపోతుంది అని చెప్పేసి మనం తొందర పెడతా ఉంటారు. సో అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం? అలాంటి సమయంలో వీటిని ఏం చేస్తామంటే, ఇది ఉద్యోగం కదా, ఇది చేయకపోతే నా ఉద్యోగం పోతుంది కదా, ఇది చేయకపోతే నా జీవనం పోతుంది కదా అని ఏం చేస్తాము, కాంప్రమైజ్ అవుతాం. కానీ జోసెఫ్ అలా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకోటి పిల్లలు ఏం చేస్తుంటారంటే, పిల్లలకి దేవుడు స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్. పిల్లలు మీ తల్లిదండ్రుల మాట వినమని స్పష్టంగా చెప్తున్నది. మనము పిల్లలము వింటున్నామా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. పిల్లలు మీరు చిన్నప్పటి నుంచెల్లే అలవాటు చేసుకోండి. పెద్దగైన తర్వాత దాన్ని ఈజీగా మీ తల్లిదండ్రుల మాట వినడానికి దేవుని దృష్టిలో ఈ పాపం చేయకుండా ఏమవుతారు, మీరు దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడతారు. ఇంకా యవనస్తులకు వచ్చేసరికి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యవనస్తులకు శోధనలు ఉన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలని. జోసెఫ్ జీవితాన్ని మనం చూస్తాం కదా, శోధనలో వచ్చినప్పుడు నేను ఎట్లా ఎందుకు ఘోరమైన దుష్కారం చేసి పాపం కట్టుకుంటాను అని ఆమె అన్నట్టుగా చూస్తాను. అది యవనస్తులు ప్రత్యేకంగా యవనంలో ఉన్నప్పుడు మనకి రకరకాలైన పాపాలు మన వెంబడిస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మనము తప్పిపోతూ ఉంటాం. ఒక విషయం మనం చూసుకుందాము. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే, ఒక విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలని దేవుని వాక్యం తెలివిస్తాం. ఏమంటుంది? విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలని దేవుని వాక్యం తెలివిస్తాం. అయితే కొన్నిసార్లు యవనస్తులు ఏం చేస్తారంటే, ఓకే నేను విశ్వాసిని కదా, అతని వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత మార్చుకుంటాను, లేదంటే అతను నడిపిస్తాను, లేదంటే తొందర పెడతాను అని ఏం చేస్తారు, అడిగేసిన తర్వాత ఏమైతే తర్వాత తెలుస్తుంది, నేను తప్పటి అడుగు వేసానని తర్వాత తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలంటే అది చాలా భయంకరమైనది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము ఇలాంటి వాసనలు చేసి దేవునికి ఎదుట మనం పాపం కట్టుకునే వారంగా ఉంటామా? ఒకవేళ ఇలాంటి మన జీవితంలో ఉంటే కనుక మనము సరి చేసుకుందాం. ఇంకో విషయం చూద్దాము. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలా మంది మనం విశ్వాసం చెప్పుకుంటూ ఉంటాము. రెడ్ సిగ్నల్ పడుతుంది, తొందరగా ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి,
సమయానికి వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడింది, ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో ఏమవుతుంది, కొంతమంది అనుకుంటారు మిడ్ నైట్ రెడ్ సిగ్నల్ పడితే ఆగకుండా వెళ్తారు. నీకు రెడ్ సిగ్నల్ ఉంది, నువ్వు ఆగాలి, అవతల వాడికి గ్రీన్ సిగ్నల్ ఉంది, అతను వస్తూ ఉంటాడు, నువ్వు అతను ఇది ఒకేసారి వచ్చారనుకో, ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. సో విశ్వాసంగా మనం దీన్ని ఏం చేస్తాము, ప్రపంచానికి తెలియపరుస్తాం, మనం పాటిస్తాం. మన మేలు కొరకే సిగ్నల్స్ పెట్టారు. సో మనము వెళ్ళి ఇతరులని చేసి మనమే పోవచ్చు, లేదా అవతల కుటుంబాన యాక్సిడెంట్లో పోయేలాగా చేయవచ్చు. కాబట్టి రెడ్ సిగ్నల్ దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉందాం. డోంట్ ఇలాంటి విషయాల్లో తప్పుకోకుండా మనం చూసుకుందాం. అదేవిధంగా ఆల్వేస్ వేర్ హెల్మెట్. హెల్మెట్ లేకుండా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి వీటి విషయాల్లో మనం పరీక్ష చేసుకుందాం. అదేవిధంగా ఇంకో చాలా భయంకరమైనది ఏంటంటే మొబైల్, యూట్యూబ్, న్యూస్ పేపర్, తర్వాత బోర్డులో యాడ్స్ చూస్తాం కదా, ప్రయాణం చేస్తున్నప్పుడు అశ్లీలమైన చిత్రాలు మనకు కనపడతా ఉంటాయి. వాటిని కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ అలానే చూస్తూ ఉంటారు కొంతమంది. సో మనం అలా చూడకూడదు. ఈ మధ్య కాలం నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక వచ్చింది ఏంటంటే, స్క్రోలింగ్ టైం కింద ఒక చూస్తున్నప్పుడు కింద కనపడుతుంటది కదా, అది కనపడ్డది. నేను ఎక్కువ చర్చ్ రిలేటెడ్ చూస్తాను కాబట్టి చర్చ్ థింగ్ ఒకటి వచ్చింది. ఇట్స్ సేయింగ్, చర్చ్లో ఎలా ఉన్నారంటే ఇట్స్ నేకెడ్. చర్చ్ అని కింద బోర్డు పెట్టేసి, కింద ట్యాగ్ పెట్టేసి, అలాంటి వాళ్ళు యూట్యూబ్లో కనపడుతున్నాయి. కాబట్టి యూట్యూబ్ని చాలా జాగ్రత్తగా మనం చూస్తాం. కాబట్టి మనము ఇవన్నీ చేసి మన దేవునికి ఎదుట మన పాపం కట్టుకోకుండా, ప్రభా నేను చిన్న చిన్న విషయాల్లో, పెద్ద పెద్ద వాటిలో నేను బాగానే ఉంటున్నా, ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా నేను పరిశుద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయి. అలాంటి విషయాలు, అలాంటి శోధనలు నాకు ఎదురొచ్చినప్పుడు జోసెఫ్ ఏ విధంగా అయితే అక్కడి నుంచి దేవుని ఆయన పాపం చేయొచ్చు, ఎవరు లేరు చుట్టుపక్కన, కానీ ఆయన ఎవరు లేకున్నా కానీ ఏం చేశాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. మనం ఇవి చూసిన వాటిల్లో మనం అనుకుంటుండొచ్చు, మన చుట్టుపక్కల ఎవరు లేరు కదా, నా ఉద్యోగం చూసేటప్పుడు ఎవరు లేరు కదా, నేను మొబైల్ చూసేటప్పుడు ఎవరు లేరు కదా, నేను ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నప్పుడు ఎవరు లేరు కదా, నేను హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు కదా, నేను లంచం ఇస్తున్నప్పుడు ఎవరు నన్ను చూడట్లేదు కదా అని మనం కాంప్రమైజ్ చేసుకోకూడదు. ఎవరు చూస్తున్నారు? జోసెఫ్ అర్థం చేసుకున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మన దేవుడు కూడా, ఆయన దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఏ విధంగా చూస్తాడో ఎప్పుడు అదే విధంగా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ విషయాల్లో పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ, మనమందరం కూడా హౌ కెన్ వి డూ సచ్ థింగ్, వికెట్ థింగ్? కెన్ వి సే, ఆర్ వి సేయింగ్ నో టు సచ్ వికెట్ థింగ్? ఇలాంటి విషయాలకు మనము, ఇలాంటి పాపములకు ఏం చెప్దాము, నేను చెయ్యను, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా, తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా, పాస్టర్ గారు చూసినా చూడకపోయినా, ఎవరు చూస్తున్నారు? గాడ్ ఈస్ వాచింగ్ us. This examine ourselves. If you are doing any sin in this area, ఇలాంటి విషయాలు, ఇలాంటి దుష్కార్యం ఏమైనా నేను చేసి దేవుణ్ణి ఇబ్బంది పెట్టుంటే ప్రభుని క్షమాపణ అడిగి బలి వచ్చే విధం.